దైవ చింతనకు బ్రహ్మ ముహూర్తాన్ని మించింది లేదు అని మనందరికీ తెలుసు. కానీ మనకు ఉండే 24 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తానికే ఎందుకంత ప్రాధాన్యం? చాలామంది ప్రముఖులు తాము ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తామని చెబుతూ ఉంటారు. అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిదని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఇప్పుడొకసారి మనం తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్త సమయం, దీన్నే అమృత సమయమని, బ్రహ్మ కాలమని అంటారు. ఇది బ్రహ్మకు సంబంధించిన సమయం కాబట్టే ఆ పేరు వచ్చింది. తెల్లవారుజామున 3:30 గంటల సమయం నుంచి 5-5:30 గంటల మధ్యలో ఉన్న ఈ కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. పూర్వం మహర్షులు, ఋషులు ఆధ్యాత్మిక చింతన చేసేందుకు ఈ పవిత్రమైన సమయాన్నే ఎంచుకునేవారంట. ఒకప్పుడు ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా సంగీత సాధనకు, చదువుకునేందుకు పిల్లల్ని బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేపేవారు. సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా 1:36 ముందుగా వచ్చే ఈ సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు ప్రత్యక్ష నారాయణుడని రథసారథిగా పిలిచే అరుణుడు ఎర్రని కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత అరుణ కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా లభిస్తోంది. ఇక బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేవడం వెనుకున్న కారణాలు చూస్తే ఈ సమయంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి శబ్దం వినిపించదు. దాంతో దైవారాధన చేసిన, విద్యార్థులు చదువుకున్నా, ఏదైనా ఓ పనిని చేపట్టినా ఏకాగ్రతతో పూర్తి చేస్తాం. మనసు చేస్తున్న పనిపైనే లగ్నమవుతోంది. ఇంద్రియాలు చాలా అలర్ట్గా పనిచేస్తాయి. అన్నింటికీ మించి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటి ద్వారా పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతోంది. ఆ ప్రభావం మిగిలిన రోజుపై పడి క్రమంగా నెగిటివ్ ఆలోచనలు దూరం అవుతాయని పరిశోధనల్లోనూ తేలింది. అంతేకాదు, ఈ సమయంలో గాలి కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగాను ఉండడంతో పాటు ఒత్తిడి సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి. వీటన్నింటి కారణంగా జీర్ణ వ్యవస్థ, జీవక్రియల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయాలి అనుకునే వారికి, వ్యక్తిగత అభివృద్ధి కోసం దృష్టి పెట్టే వారికి ఇదే సరైన సమయం అని చెప్పుకోవచ్చు.